ధనుర్మాసం ప్రారంభమైంది. ఊరూరికి సంక్రాంతి కళ వచ్చేసింది. ప్రతి వీధి అందమైన ముగ్గులతో ముస్తాబయింది. అది ఒక పల్లెటూరు. పెద్ద పెద్ద మండువా, లోగుళ్ళు ఉన్న గ్రామం. ప్రసాదరావు, సత్యవతి దంపతులు, వాళ్ళ పిల్లలు రాము, లక్ష్మికి 20 ఏళ్ల క్రితమే పెళ్ళిళ్ళు చేశారు. కొడుకు రాము ఉద్యోగరీత్యా హైదరాబాద్లో అతని భార్య, 2 పిల్లలతో ఉన్నాడు. కూతురు లక్ష్మి విజయవాడలో ఉంటారు. ఏమండీ, పిల్లలిద్దరికీ పండక్కి రమ్మని ఉత్తరం రాయండి అంటూ భర్తకి చెబుతుంది సత్యవతి. సరే, అలాగే వ్రాస్తాను అంటాడు ప్రసాదరావు. ప్రతిరోజు అలాగే అంటున్నారు, ఈ రోజైనా రాయండి అంటుంది సత్యవతి. సరే అని మొదట కొడుక్కి వ్రాస్తాడు. చిరంజీవి రాముకి నాన్న దీవించి వ్రాయునది. కోడలు మనవలు కులాసాగా ఉన్నారని తలుస్తున్నాను. ఇక్కడ నేను మీ అమ్మ క్షేమంగా ఉన్నాము. నువ్వు వచ్చేది సంవత్సరానికి ఒక్కసారి వస్తావు. అది కూడా సంక్రాంతి పండక్కి 3 రోజులే ఉంటారు. ఈసారి 10 రోజుల ముందు వచ్చి పండగ అయ్యాక వెళ్ళండి. మీ అమ్మ మరీ మరీ చెప్పమంది. ఇట్లు మీ నాన్న. ఇదిగో చూడు, ఉత్తరం రాశాను. మళ్ళీ రాయలేదు అంటావు. అమ్మాయికి కూడా రాయండి అని భార్య సత్యవతి అంటుంది. సరే అని భర్త అంటాడు. రాము ముందుగా చెల్లి ఇంటికి వెళ్ళి అక్కడ చెల్లిని, పిల్లల్ని తీసుకుని రాము కుటుంబం, చెల్లి కుటుంబం అందరూ కలిసి ట్రైన్ ఎక్కి ఆ ఊరు చేరుకుంటారు. ట్రైన్ దిగేసరికి తెల్లవారుజామున 3 గంటలు అవుతుంది. వాతావరణం అంతా దుప్పటి కప్పుకుంటున్నట్టు మంచుతో కప్పబడి ఉంది. ట్రైన్ దిగేసరికి వాళ్ళు పాలేరు స్టేషన్ బెంచ్ మీద కూర్చుని ఉంటాడు. అన్నయ్య రాము చెల్లి లక్ష్మితో అంటాడు, నాన్నగారు బండి పంపినట్టు ఉన్నారు. వీడేమో ఇక్కడ కూర్చుని ఉన్నాడు అని అనుకుంటారు అని అనుకుంటూ చంద్రయ్య బాగున్నావా అని దగ్గరికి వెళ్తారు. పలకరించిన వాళ్ళని చూసి, అయ్యా, ఇందాకనగా వచ్చాను. ట్రైన్ వచ్చేసరికి మెలకువ రాలేదు. కునుకు పట్టేసింది. వచ్చేసారా? రండి రండి, ఏమీ అనుకోకండి అని బండి అక్కడ ఉంది అని బండి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. దారి పొడవునా కబుర్లు చెప్తూ ఉంటాడు. ఎప్పుడూ అమ్మగారు, అయ్యగారు మీ గురించే చెప్తూ ఉంటారు. మీరు వస్తున్నారని అమ్మగారు, అయ్యగారు ఎంత సంబరపడిపోతున్నారో. మీకోసం అమ్మగారు అన్ని రకాల పిండి వంటలు చేయించేశారు. మీరేమో పండక్కి ఒక్కసారే సంవత్సరానికి వస్తారు, మధ్యలో రారు అని చంద్రయ్య అంటాడు. అప్పుడు రాము అంటాడు, మాకు కుదరదు. అమ్మా నాన్నగారినే రమ్మంటే వాళ్ళు రారు అని అన్నా చెల్లెళ్ళిద్దరూ అంటారు. మంచు వల్ల దారి పొడవునా చీకటిగా ఉంది. జుట్టు విరబూసుకున్న దెయ్యాల్లాగా చెట్లు ఉన్నాయి. చలిగాలికి వారు వణుకుతున్నారు. దారి పొడవునా వారు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ప్రయాణం ముందుకి సాగిస్తున్నారు. దారి పొడవునా కొబ్బరి చెట్లతో, పంట పొలాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అప్పుడు రాము చంద్రయ్యని అడుగుతాడు, కోతలు అయిపోయాయా అని. అయ్యాయి బాబుగారు, కొబ్బరి దింపు కూడా అయిపోయింది. పనులన్నీ పూర్తయిపోయాయి బాబుగారు అని అంటాడు. ఇంతలో దూరం నుండి ఒక మంట కనబడుతుంది. ఆ మంట చుట్టూ రాము, లక్ష్మి పిల్లలిద్దరికీ దెయ్యాలు ఆ మంట చుట్టూ కూర్చున్నట్లు అనిపించింది. దెయ్యం దెయ్యం అని అరుస్తారు. అప్పుడు పాలేరు వారి వంక చూసి పకపకా నవ్వి, ఊరుకోండి, సిటీలో ఉన్న వాళ్ళకి అన్నీ భయాలే, అవి చలిమంటలు అని అంటాడు. అప్పుడు రాము అంటాడు, మా పిల్లలకి దెయ్యాలు సినిమాలు చూడ్డం అంటే చాలా ఇష్టం. చూశాక ఇక ప్రతిదీ దెయ్యం అని అనుకుని భయపడతారు అని రాము అంటాడు. అలా మాట్లాడుకుంటూ సరదాగా ఇంటికి చేరతారు. ఇంకా పాలేరు చంద్రయ్య, బాబుగారు బండి పెట్టేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను, వెలుగొచ్చాక మళ్ళీ పనికి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అదేంటి, మన లగేజ్ ఏది లోపల పెట్టకుండానే వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటారు. పోనీ వాడికేమన్నా పని ఉందేమో అనుకుని వీరు లగేజ్ వీళ్ళే తెచ్చుకుని తలుపులు కొడతారు. వారి అమ్మా నాన్న తలుపులు తీసి కంగారుగా కనబడతారు. మేము ఉత్తరంలో తెల్లవారుజామునే ట్రైన్ దిగొద్దు, మధ్యాహ్నం ట్రైన్కి రండి అని రాసి పోస్ట్ చేశాను. అది అందకుండానే మీరు వచ్చేసారా అని నాన్న అడుగుతాడు. బాగానే ఇబ్బంది పడకుండా క్షేమంగానే వచ్చారు కదా అని తల్లి అడుగుతుంది. అయినా మీరు దేని మీద వచ్చారు అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు రాము అంటాడు, అదేంటి నాన్నగారు, చంద్రయ్యకి బండి ఇచ్చి పంపారు కదా, వాడు మేము దిగేసరికే సిద్ధంగా స్టేషన్లో ఉన్నాడు. చంద్రయ్య మమ్మల్ని తీసుకుని వచ్చాడు. పిల్లలేమో మాకు నిద్ర వస్తుంది అంటారు.
ఇక వాళ్ళకి అమ్మా, నాన్న ఏం మాట్లాడకుండా సరే కాసేపు వెలుగొచ్చేదాకా పడుకోండి అని దేవుడి బొట్టు పెట్టి పడుకోమంటుంది. ఏమైంది? ఎందుకు తెల్లవారుజామున రావద్దు అని లెటర్ రాశారు అని పిల్లలిద్దరూ అడుగుతారు. మీరు ముందు పడుకోండి. ఉదయాన్నే మనం మాట్లాడుకుందాం అని తల్లి అంటుంది. ప్రయాణం అలసటతో గాఢంగా నిద్ర పట్టేసింది. వారు లెగిసేసరికి ఎండెక్కిపోతుంది. వీళ్ళు వచ్చారని ఇంటి చుట్టుపక్కల ఉన్న చుట్టాలందరూ వచ్చారు. ఇల్లు అంతా హడావిడిగా ఉంది. అయ్యో! చాలాసేపు పడుకుండిపోయామా అని అనుకుంటూ లెగుస్తారు. లేచేసరికి సత్యవతి పిల్లలు, మనవల కోసం 2 రకాల టిఫిన్స్ ఏర్పాటు చేస్తుంది. కమ్మటి కాఫీ ఏర్పాటు చేస్తుంది. ఆ టిఫిన్స్ తింటూ ఎన్ని రోజులైంది అమ్మ చేతి వంట తిని, ఎంత బాగుందో అని తింటూ ఉంటారు. కమ్మటి కాఫీ తాగుతూ సిటీలో ఇలాంటి పాలే దొరకవు అంటూ కాఫీ తాగేస్తారు. తర్వాత సత్యవతి అంటుంది తన తోటికోడలితో, "అక్కా! తెల్లవారుజామునే పిల్లలు వచ్చేశారు. మేం రాసిన లెటర్ అందలేదు. పోనీలే సత్యవతి, పిల్లలు బాగానే క్షేమంగా వచ్చారు కదా" అని అంటుంది. లక్ష్మి పెద్దమ్మ అలా అనేసరికి అప్పుడు లక్ష్మి అంటుంది, "ఏంటి పెద్దమ్మ, ఏమైంది? రాత్రి నుండి కంగారు పడుతున్నారు. ఏం జరిగింది? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం కదా అదే టైంలో" అని లక్ష్మి అడుగుతుంది. "మేము బండి ఏమీ స్టేషన్‌కి పంపలేదు కదా" అని పెద్దమ్మ అడుగుతుంది. "అదేంటి నాన్నగారు బండి పంపారు అని చంద్రయ్య చెప్పాడు. మా కోసం మేము రాకముందే స్టేషన్ బెంచ్ మీద కూర్చొని సిద్ధంగా ఉన్నాడు. మాతో చాలా కబుర్లు చెప్తూ ఇంటి దాకా తీసుకుని వచ్చాడు." వీళ్ళు చెప్పిన మాటలకి షాక్ తిని సత్యవతి తోటికోడలు మొహం మొహం చూసుకుంటారు. "ఏమైంది? అన్ని సార్లు అడుగుతున్నారు. అలా కంగారుగా ఉన్నారెందుకు?" అని రాము అడిగితే అప్పుడు చెప్తారు. చంద్రయ్య చనిపోయి 10 రోజులవుతుంది అని. అందుకే ఊళ్ళో ఎవరూ రాత్రుళ్ళు తెల్లవారుజామున బయట తిరగడం లేదు. చనిపోయిన చంద్రయ్య కనిపిస్తున్నాడు అని అంటారు. ఇప్పుడు రాము ఆశ్చర్యపోతూ, "అసలు నమ్మశక్యంగా లేదు మీరు చెప్పేది" అని ఆశ్చర్యపోతాడు. రాము చెల్లెలు లక్ష్మి, పిల్లలు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. రాము కొద్దిసేపు ఆలోచించి చంద్రయ్య ఇంటికి వెళ్లి చూద్దాం అనుకుని వెళ్తాడు. అక్కడ భార్య పిల్లలు బోరున ఏడుస్తూ ఉంటారు. "అయ్యగారు, మా ఆయన పొలం వెళ్ళినప్పుడు పాము కరిచి చనిపోయాడు. నన్ను, నా పిల్లల్ని అనాథలను చేసి వెళ్ళిపోయాడు" అని భార్య బాధపడుతుంది. అప్పుడు రాము, "బాధపడకు, మేమున్నాం కదా, మేం చూసుకుంటాం" అని ధైర్యం చెప్పి రాము అక్కడి నుండి బయలుదేరి ఏంటి ఇలా జరిగింది ఆలోచిస్తూ ఇంటికి చేరుతాడు. ఆ రాత్రి ఆలోచిస్తూ రాముకు నిద్ర పట్టదు. అర్ధరాత్రి 12 అవుతుంది. ఆ టైంలో నిద్ర పట్టక బయటకు చంద్రయ్య కనిపిస్తాడు అని నడుచుకుంటూ వెళ్తాడు. వీధి అంతా చీకటిగా ఉంటుంది. వీధి చివర పంచాయతీ దీపాలన్నీ మంచు వల్ల మసకగా వెలుగుతున్నాయి. నడుచుకుంటూ కొబ్బరి తోట వైపుకు వెళ్తాడు. అంతా చిమ్మ చీకటి. అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ మామిడి చెట్టు మీద పక్షులు, గుడ్లగూబలు, తీతువాయిలు భయంకరంగా అరుస్తూ, రెక్కలు టపటపాలాడిస్తూ భయంకరంగా ఎగిరిపోయాయి. ఎండిన మామిడి ఆకులు అతని పాదాల కింద నలిగి అతనికే ఆ శబ్దం భయంకరంగా వినిపిస్తున్నాయి. కొంత దూరంలో కొబ్బరి తోట వచ్చింది. ఆ తోటలో చంద్రయ్య మోకాళ్ళ మీద తల పెట్టుకుని కూర్చుని వెక్కి వెక్కి శోకాలు పెడుతున్నాడు. తలపై ఒక తువ్వాలు ముసుగు వేసుకున్నాడు. రాముకి చూడగానే గుండె జల్లుమంది. నెమ్మదిగా రాము అడుగులు వేసుకుంటూ చంద్రయ్య దగ్గరకు వెళ్ళాడు. "ఎందుకు ఏడుస్తున్నావు చంద్రయ్య" అని అడుగుతాడు. "మా చిన్నప్పటి నుండి మా ఇంట్లో పనిచేశావు. నీకు ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం. నువ్వు ఎందుకు బాధపడుతున్నావో చెప్పు" అని అడుగుతాడు. అప్పుడు చంద్రయ్య అంటాడు, "నాకు పెళ్ళికి ఎదిగిన కూతురుంది. నా కూతురికి పెళ్ళెవరు చేస్తారు? నాకేమో ఇలా జరిగింది. ఇంతకాలం మీ దయతో బతికాను అయ్యగారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. భార్యాపిల్లలు ఏమవుతారో అని భయంగా ఉంది" అని చంద్రయ్య ఏడుస్తూ చెప్తాడు. తల ఎత్తకుండానే చంద్రయ్య ఏడుస్తూ ఈ మాటలన్నీ రాముకి చెప్తాడు. అప్పుడు రాము అంటాడు, "నువ్వు ఏమీ కంగారు పడకు. నీ కూతురికి పెళ్లి చేసే బాధ్యత, నీ కొడుకుకి చదివించే బాధ్యత నేను తీసుకుంటాను. మీ ఆవిడని మా అమ్మకి తోడుగా పనిలో పెట్టుకుంటాను" అని రాము చంద్రయ్యతో చెప్తాడు. అప్పుడు చంద్రయ్య 2 చేతులు జోడించి దండం పెడుతూ,
నా ఆత్మకి శాంతి కలిగింది బాబుగారు. ఇంకెప్పుడు కనిపించను అని ఒక మంచులాగా కరిగి మాయమైపోతాడు. అప్పట్నుండి ఊళ్ళో చంద్రయ్య ఎవ్వరికీ కనిపించలేదు.